హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A to Z వ్లాగ్స్. ఈరోజు నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్ కలెక్షన్ చూపిస్తాను. తర్వాత మనం ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ ఇలాంటి బాక్స్ తీసుకోవాలి. ఇలాంటి బాక్స్లో మనకి ఏంటంటే చక్కగా మనకి సపరేట్గా పెట్టుకోవచ్చు. నా దగ్గర గోల్డ్ ఉన్నాయి, తర్వాత సిల్వర్ ఆక్సిడైజ్ జ్యువెలరీ కూడా ఉంది. సో నేను మీకు నా కలెక్షన్ చూపిస్తూను ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో నేను ఈరోజు చూపిస్తాను మీకు. యాక్చువల్లీ నేను ఇలా పెట్టను, అన్నీ ఆర్గనైజ్ చేసే పెట్టుకుంటాను. కాకపోతే మొన్న ఏదో దొరకలేదనేసి ఇది అంతా ఇట్లా చేయాల్సి వచ్చింది. సో ఈరోజు నేను మీకు ఇవి ఎలా పెట్టాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, నేను ఇవి ఎన్ని ఇయర్స్ జ్యువెలరీ అంటే ఎన్ని ఇయర్స్వి ఇయర్ రింగ్స్ అయినా ఎంత బాగా ఎట్లా ఉన్నాయో అని నేను చెప్తాను. ఎలా సేఫ్ చేస్తే అవి ఇంకా మనకి మెరుస్తూను ఎంత బాగా ఎలా ఉంటాయో మీకు చెప్తాను. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాంటిది బాక్స్ తీసుకొని ఫస్ట్ ఇవన్నీ నేను బెంగళూరులో ఉన్నప్పుడు కొనుక్కున్నాను. ఇవి ఇది ఇది తర్వాత చూసారా, ఇదొకటి. కానీ ఇవి ఇంత పెద్దగా ఉంటాయి కదా, కానీ నేను ఎప్పటికీ వేసుకోలేదు. కానీ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. కలెక్షన్ నాకు చాలా ఇష్టం. ఇయర్ రింగ్స్ కొనుక్కొని పెట్టుకుంటాను కానీ వేసుకోను ఇలా. తర్వాత ఇది ఎక్కడ కొట్టినానంటే మా మమ్మీ వాళ్ళు మణికొండలో ఉంటారు. అక్కడ మనకి వెజిటేబుల్ మండీ లాగా పెడతారు కదా, అక్కడ కొనుక్కున్నాను. ఎంత 100 ఎంతో పడింది అనుకుంటా. ఇది కూడా కొని నేను ఇది 5 years అయిపోయింది అనుకుంటా. 5 years అయిపోయింది. ఇది ఇలా అన్నీ సపరేట్గా. ఇది కూడా ఇవన్నీ చాలా పెద్దగా ఉన్నాయి. అంటే ఇలా అంటే ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటే చూడండి. ఇప్పుడు ఈ జుమ్కాస్, ఈ పీకాక్వి నాకు పీకాక్ మోడల్ అంటే బాగా ఇష్టము. అందుకనేసి చాలా మటుకు నాకు పీకాక్ మోడల్సే ఉంటాయి. చూడండి, ఇది కూడా పీకాక్ మోడలే. ఈ రెండు కూడా చూసారు కదా, పీకాక్ మోడలే. చూసారా, ఇది ఒకటి. ఓకే, ఇంకా ఇది కూడా చూడండి. ఈ ఇయర్ రింగ్స్ ఇవి పెద్దవి, లాంగ్. ఇవి అన్నీ కొని నేను దాదాపు 9-8 years అవుతుంది. ఇది వచ్చి నేను ఎక్కడంటే అదే శిల్పారామంలో కొన్నాను. ఇదొకటి. ఇవి నాకు బుట్టలంటే కూడా చాలా ఇష్టం. అన్ని బుట్టలే ఉన్నాయి చూసారా, చాలా మట్టుకు నాకు బుట్టలే ఉంటాయి. ఇవి లాంగ్. ఇదొకటి. నాకు ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టము. చాలా అంటే చాలానే ఇష్టము. తర్వాత ఇవి దేని మీద అంటే కుర్తీస్ మీద, తర్వాత కాటన్ శారీస్ ఉంటాయి కదా, దాని మీదకి బాగా పనికొస్తాయి. మంచిగా ఉంటాయి కాటన్ దాని మీద. తర్వాత ఇది ఇయర్ రింగ్స్. ఇదొకటి. ఇది దీని కింద ఒకటి జుమ్కాలాగా పెద్దగా ఉంది. అసలు నేను ఇది యూజ్ చేయట్లేదు. ఏమో, ఇది తీసేద్దాం. ఇది ఇది కూడా చాలా ఇయర్స్ అయిపోయింది, అయినా పెట్టుకున్నా. చూసారా ఎట్లా అయిపోయిందో, బ్లాక్గా అయిపోయింది. అయినా పెట్టుకున్నా, పనికి వస్తుంది. తర్వాత ఇదొకటి. అన్ని జుమ్కీసే ఉన్నాయి నా దగ్గర. ఇదొకటి. చూడండి, ఇట్లా పెట్టామంటే మనకి ఎన్ని ఇయర్స్ అయినా చక్కగా నీట్గా ఉంటాయి, మనకు ఆర్గనైజ్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా తీసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఇది నా అందరికంటే ఫేవరెట్ ఇయర్ రింగ్స్. చూసారా,
చాలా బాగుంటుంది ఇవి వేసుకుంటే. డ్రెస్సెస్ మీద, దాని మీద, దేని మీదైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత ఇప్పుడు నేను మీకు నా దగ్గర ఉన్న గోల్డ్ అంటే రియల్ గోల్డ్ కాదు, మామూలు తెలిసింది కదా మీకు, దాంట్లోవి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. కానీ నేను అవి కొంచెం కాస్ట్లీవి, అవి ఏం చేస్తానంటే నేను వేరే బాక్స్లో పెడతాను. ఇప్పుడు అంటే మామూలు డైలీగా వేసుకునేవి ఈ బాక్స్లోనే పెడతాను. ఇవి చూడండి, ఇవి రోజ్ గోల్డ్ అంటారు కదా, ఆ గోల్డ్ దీంట్లో పెడతాను. తర్వాత ఇవి కూడా, ఇవి నేను లిటరల్లీ చెప్తున్నాను 10 years అయిపోయి ఉంటాయి కొని, ఇప్పటికి అట్లానే ఉన్నాయి, అస్సలు పాడగాల, కలర్ పోలేదు, అసలు ఏం పోలేదు. సో తర్వాత ఇది కూడా నా దగ్గర చాలా కలెక్షన్ ఉంది. నాకు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అంటే చాలా చాలా ఇష్టం, అందుకని ఆఖరి కలర్ పోయినా కూడా నేను పడేయను, దాన్ని దాచిపెట్టుకుంటాను. తర్వాత ఇది కొన్నాను కానీ వేస్ట్, అసలు వేసుకోవట్లేదు. ఏమో వేసుకుంటే నాకు నచ్చలేదు, బాగుందని తీసుకున్నాను కానీ ఏమో వేసుకోవట్లా. తర్వాత ఇలా మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నామంటే చూడటానికి అందంగా ఉంటుంది, ప్లస్ మనకి ఏం కావాలో అది మనం తీసుకోవచ్చు. ఇక్కడికి ఈ జ్యువెలరీ అయిపోయింది. అంటే ఇది నేను డైలీ యూజ్ చేసుకుంటాను జ్యువెలరీ. ఇప్పుడు నేను కాస్ట్లీ కాదు కానీ కొంచెం మంచి క్వాలిటీ అన్నమాట, అవి ఈ బాక్స్లో పెట్టుకుంటాను నేను. చూడండి, ఫస్ట్ ఇది కలర్ పోయింది, కలర్ అంటే మరీ అంతగా పోలేదు కానీ నేను దాచిపెట్టుకున్నా, మళ్ళీ ఎప్పుడైనా వేసుకోవచ్చులే అనేసి. చూడండి, అన్ని జుమ్కాసే ఉన్నాయి నా దగ్గర. దీని సెట్ ఇది. తర్వాత ఇది కూడా, నేను ఇది కొన్ని నాకు 5 years సంథింగ్ అవుతుంది ఇది. తర్వాత దీనిది సెట్. తర్వాత ఇది అది చెప్పాను చూడండి, మార్కెట్లో అక్కడ కొన్నాను ఇది కూడా. తర్వాత ఇవి చాలా బాగున్నాయి కదండి, ఇట్లా పెట్టుకుంటాను నేను. తర్వాత ఇది చాన్బాలి అంటారు కదా, తర్వాత ఇది నేను కొని చెప్తున్నా నియర్లీ 11 years అయింది, కలరు పోలేదు, అసలు ఏం పోలేదు, స్టోన్ క్వాలిటీ. అంటే ఇది 1000 rupees అయింది. నేను ప్రైజెస్ చెప్పట్లేదు ఎందుకంటే నాకు గుర్తులేదు, కానీ నేను ఏది పడేయనండి. పిచ్చివి కూడా, అంటే కలర్ పోయినా కూడా అవి అట్లా దాచిపెట్టుకుంటాను, చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను టీచర్గా జాబ్ చేస్తాను, సో నాకు ఇయర్ రింగ్స్ అంటే చాలా పిచ్చి, అందుకనేసి నాకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా ఇష్టం, మారుస్తూ ఉంటాను ఇయర్ రింగ్స్. సో ఇలా పెట్టుకుంటాను మిగతా. ఇది కూడా చూడండి, ఇది కూడా లిటరరీ కలర్స్ పోయింది అయినా సరే దాచిపెట్టుకున్నా. ఇంకా అంతే, చూసారా, ఇట్లా పెట్టుకుంటే మనకి ఇలా బాక్సెస్లో పెట్టుకుంటే మనకి చాలా రోజులు వస్తాయి, ఏది పాడవకుండా చక్కగా ఉంటుంది. సో హోప్ యూ
మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టు ఉందనుకుంటున్నా. సో తర్వాత నేను మీకు నల్ల పూసల కలెక్షన్ చూపిస్తాను. నా దగ్గర నల్ల పూసలది కూడా ఆర్టిఫిషియల్లీ చాలా ఉన్నాయి. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. ప్లీజ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.